హాయ్ ఎవ్రీవన్, డైజీ చేయడం చూసారు కదా. ఈ డైజీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ స్టార్టింగ్ ఒక 2 స్టెప్స్ వరకు మనం ఫార్ములాస్ లేకుండా చేస్తామన్నమాట. ఏ మెథడ్ ఫాలో అయినా కానీ ఈ డైజీ అండ్ తర్వాత కింద ప్లస్ మేక్ చేయాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వైట్ ఎడ్జ్ పీస్ వచ్చిందా. ఈ వైట్ ఎడ్జ్ పీస్ పక్కనే ఇక్కడ ఏ కలర్ ఉందో చూసుకోవాలి. బ్లూ ఉంది, మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్. ఓకేనా. సో ఈ వైట్ పక్కన బ్లూ ఉంది. సో దీన్ని ఈ పైన పార్ట్ని గట్టిగా పట్టుకుని కిందవి రెండు కలిపి ఇలా టర్న్ చేయండి. ఎప్పటి వరకు అంటే ఇలా సెంటర్ పీస్ కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చే వరకు. ఇది సెంటర్ పీస్. ఇలా వచ్చిన వెంటనే 2 రొటేషన్స్ అనేవి చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, వైట్ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా అయిపోయిందా, మళ్ళీ క్యూబ్ ఇలా టర్న్ చేసుకోండి. ఇక్కడ ఏ కలర్ ఉందో చూడండి, గ్రీన్ ఉంది. సో మళ్ళీ ఏం చేస్తాం, మనం ఇలా గ్రీన్ సెంటర్ పీస్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటాం. ఇది మాత్రమే చూడండి, పక్కవేమీ చూడొద్దు. వెంటనే ఇలా టర్న్ చేస్తాం. సో ఒక్కొక్కటి మ్యాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ అయిపోతే వెంటనే టర్నింగే. ఒక్కొక్కటి మ్యాచ్ చేసి టర్న్ చేసేయాలి. అన్నీ ఒకేసారి మ్యాచ్ చేసి ఒకేసారి టర్న్ చేస్తానంటే అవ్వదు. ఓకేనా. సో అలా తీసుకొచ్చేస్తే మనకి ఇలా ప్లస్ వచ్చేసింది. ఓకేనా. సో తర్వాత ఇంక కార్నర్ సాల్వ్ చేయడం అవి నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, ఇలా డౌన్ లేయర్ చేస్తాం తర్వాత. ఇది ప్లస్ మేకింగ్. సో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే స్క్రాంబుల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పాను, ఒకవేళ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఎలా అంటే వైట్కి, ఇదిగో వైట్కి ఎప్పుడు ఆపోజిట్ ఎల్లోనే ఉంటుంది. అలానే రెడ్కి ఎప్పుడు ఆరెంజ్ ఆపోజిట్, బ్లూకి ఎప్పుడు కూడా గ్రీనే ఆపోజిట్. సెంటర్ పీసెస్ మాత్రం అలాగే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం వైట్ అండ్ ఎల్లో చేసాం కదా, అలా బ్లూ అండ్ గ్రీన్తో కూడా కాంబినేషన్తో మనం ప్రాక్టీస్ చెయ్యాలన్నమాట. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే. ఓకే, బ్లూ చేసామా, తర్వాత ఇక్కడ గ్రీన్ కింద ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఎడ్జెస్ అనేది తీసుకురావాలి. ఓకే, ఇది ఇందాక చెప్పింది ఇక్కడ ఉంది చూసారా. ఇలా పక్కకు తెచ్చుకొని ఇలా అనేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ వెతకాలి, ఎప్పుడు ఫస్ట్ వెతుక్కోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి మధ్యలో పీసెస్ అనేది. అప్పుడు ఈజీగా తీసుకొచ్చేయచ్చు. ఇంక ఊరికే టర్న్ చేస్తూ పోతే మనకి లేట్ అయిపోతుంది, ఇంకా టైం పట్టేస్తుంది. సో ఇలా ఈజీగా చేస్తాం. సో ఇలా ప్రాక్టీస్. బ్లూ గ్రీన్ కాంబినేషన్, నెక్స్ట్ స్క్రాంబుల్ చేసేసి మళ్ళీ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, మళ్ళీ స్క్రాంబుల్ చేసేసి ఈ రెడ్ కింద పెట్టి ఆరెంజ్ పైన పెట్టి ఇక్కడ రెడ్లు, అలా ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.